ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటరు ఏ బ్యాటర్ అయినా సరేనండి, మనము ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కానీ బాక్స్లో వేసుకుంటాం కదా, నైట్ అంతా అలాగే పెట్టడం వలన ఫార్మెంటేషన్ అనేది జరిగి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ అనేది పులిసి పొంగిపోతుంది కదండి. అలా పులిసినప్పుడు గిన్నెలో నుంచి బయటకి రాకుండా ఉండాలి అంటే వంట నూనెను ఇలా గిన్నె మొత్తానికి కూడా పై వరకు కూడా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన పులిసినప్పుడు పొంగకుండా గిన్నె లోపట్నే ఉంటుందండి. అప్పుడు బ్యాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. పొడవైన ఇలా ఒక వైపర్ స్టిక్ని తీసుకొని రెండు వైపులా సాక్స్లను కానీ లేదా ఇలా ఏదైనా ఒక క్లాత్ను పరుచుకొని దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసి క్లిప్పుల సహాయంతో దాన్ని క్లోజ్ చేసేయండి. 3 కానీ 4 కానీ బట్టల క్లిప్పులను పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ పైన లిక్విడ్ని కానీ మీకు నచ్చినది ఏదైనా వేసుకుని ఫ్యాన్ కానీ లేదా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేయాలంటే స్టూల్ కానీ నిచ్చెన వేసుకొని క్లీన్ చేసాం కదండి, అలా కాకుండా ఫ్లోర్ నుంచే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా ఇలా క్లీన్ చేసినా కూడా మనకి పని అనేది అస్సలకి అలసట అనిపించదండి. తక్కువ టైంలో ఇలా ఎన్ని కబోర్డ్స్నైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో కబోర్డ్సే కాదండి, మన ఇంట్లో ఉండే విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని కానీ బీరువాని చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి, ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చాలా రకాల బ్లౌజులు ఉంటాయి కదండి, కాస్ట్లీ బ్లౌజులు కానీ వర్క్ బ్లౌజులు, పట్టు శారీస్ మీద బ్లౌజులను అయితే మనము ఏదైనా అకేషన్స్కు మాత్రమే యూస్ చేస్తాము. అలాంటి బ్లౌజులు అయితే మనము ఎక్కువగా వేసుకోము కాబట్టి ఈ హుక్స్ అనేవి సిలుమ్ ఎక్కి గట్టిగా తయారవుతాయండి. ఈ బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడ హోల్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా నెయిల్ పాలిష్ని మనము హుక్స్కి అప్లై చేసామనుకోండి, అవి సిలుమ్ ఎక్కకుండా స్మూత్గా ఉంటాయి. అప్పుడు బ్లౌజ్ కూడా ఎలాంటి హోల్స్ అనేవి పడకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ కానీ లేదా పేస్ట్ మీద వచ్చే క్యాప్స్ ఏవైనా సరేనండి, ఇక్కడ నేనైతే పేస్ట్ క్యాప్ని అలాగే వాటర్ బాటిల్ క్యాప్ని తీసుకొని వేడి చేయకుండానే డైరెక్ట్గా ఇలా నైఫ్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మధ్యలో చిన్న ఘాట్ అనేది వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ రెండు క్యాప్ మధ్యలో మనము సెల్ ఫోన్ని పెట్టేసేయాలి. చూసారు కదండి, ఇలా సెల్ ఫోన్ని చూడాలన్నప్పుడు ఇలా నీట్గా చూసుకోవచ్చు. కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి, వాటిని వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిన్ పంచుతో పిన్ వేసిన తర్వాత ఈ క్లాత్ ట్యాగ్ని ఏదైనా మేకుకు కూడా వేసుకోవచ్చండి. లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని రౌండ్గా కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా రౌండ్గా పెట్టేసి జాయిన్ చేసుకుంటున్నాను. పిన్ పంచుతో జాయిన్ చేసుకున్నాక దీన్ని హూక్ కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాక మన ఇంట్లో చాలా రకాల స్పెట్స్ ఉంటాయి కదండి, కూలింగ్ స్పెట్స్ కానీ లేదా డైలీ పెట్టుకునే స్పెట్స్ అయినా సరేనండి, ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కంటే ఇలా క్లాత్ ట్యాగ్కి వేసామనుకోండి నీట్గా ఉంటాయి. ఆన్లైన్లో కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ వస్తుంది కదండి, మధ్యలోకి కట్ చేసుకోవాలి. పిల్లలు వేసుకునే డ్రాయింగ్ పేపర్లు కానీ లేదా A4 షీట్ పేపర్ని ఇలా రౌండ్గా చుట్టేసి అలాగే పెట్టేసామనుకోండి పేపర్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఇలా కార్డ్బోర్డ్ రోల్ని కట్ చేసి మధ్యలో పెట్టేసామనుకోండి పేపర్ అనేది ఓపెన్ కాకుండా ఇలా నీట్గా చుట్టేసి పెట్టేసుకోవచ్చు. మిక్స్ని ఉడికించుకున్నాక దానిపై ఉండే పెంకును తీయాలంటే ఒక్కొక్కసారి పెంకు అనేది సరిగా రాదు కదండి, ఇలా టిఫిన్ బాక్స్లో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో వేసి క్యాప్ను పెట్టేసి ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేసామనుకోండి గుడ్డుపై ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి. ప్రతిసారి తీసినట్టు కాకుండా ఇలా టిఫిన్ బాక్స్లో వేసి తీసామనుకోండి ఎన్ని ఎగ్స్ అయినా సరేనండి సెకండ్లలోనే దానిపై ఉండే పెంకును తీసేయచ్చు. ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకున్నాక అరటిపండు తొక్కలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వాటర్లో ఒక 3-4 అవర్స్ పాటు కానీ లేదా రోజంతా నానబెట్టేసి ఆ వాటర్ని చెట్లకు వేసామనుకోండి ఎలాంటి చెట్లైనా సరేనండి చాలా బాగా పెరుగుతాయి. పూల మొక్కలు కానీ ఎలాంటి మొక్కలైనా త్వరగా పెరగాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. రోజు వేసుకునే డైలీ వైజ్ డ్రెస్సులు కానీ శారీస్ ఉంటాయి కదండి, వాటిని అయితే డైరెక్ట్గా మనం వాషింగ్ మిషన్లో వేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు.
కానీ ఇలాంటి వర్క్ బ్లౌజులు కానీ డిజైనర్ బ్లౌజులు, శారీసు, పట్టు బ్లౌజులు కానీ ఏవైనా సరేనండి, మనము వాష్ చేయాల్సినప్పుడు వాషింగ్ మిషన్లో కాకుండా చేత్తో వాష్ చేస్తాం కదండి. శారీ పైన కానీ బ్లౌజ్ పైన కర్రీ మరకలు కానీ ఆయిల్ మరకలు పడ్డాయి అనుకోండి, చేత్తో అయితే వాష్ చేయలేం కదా. ఇలా బ్రష్తో వాష్ చేసినప్పుడు డైరెక్ట్గా వాష్ చేసామనుకోండి, దానికి ఉండే డిజైన్ అనేది పూర్తిగా పోతుంది. అలా కాకుండా ఇలా బ్రష్కి సాక్స్ను వేసుకొని తర్వాత దీనిపై కొద్దిగా సోపును పెట్టి క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి మురికి అయినా సరేనండి ఈజీగా తొలగిపోతాయి. అప్పుడు ఇలాంటి డిజైనర్ బ్లౌజులు కానీ శారీ బ్లౌజులు ఏవైనా సరేనండి అవి పాడవకుండా ఇలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్, నాన్ స్టిక్ ప్యాన్స్లో మనం కర్రీని కానీ ఏదైనా స్నాక్ ఐటెం చేసుకున్నప్పుడు స్పూన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టేసామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. నాన్ స్టిక్ ప్యాన్కే వచ్చిన హోల్లో ఈ స్పూన్ని పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అప్పుడు గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక బౌల్లోకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసిన తర్వాత వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసి వీటన్నిటిని బాగా కలిపేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ వాటర్ని ఈ క్లాత్ పైన వేసి కిచెన్లో ఉండే టైల్స్ ఉన్నాయి కదండి, ఆయిల్ అంతా పడి జిడ్డుగా తయారైతాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కిచెన్ టైల్స్ని క్లీన్ చేసుకోవాలంటే మనము ఎక్కువగా కష్టపడకుండా ఇలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా జిడ్డు పట్టిన కిచెన్ టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ 2 minutes మాత్రమే పట్టింది. మరొక యూస్ఫుల్ టిప్, స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఒక పొడి క్లాత్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, కొద్దిగా వేసి మనము ఇలా ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. సోఫా పైన పిల్లలు కానీ మనం కానీ ఏవైనా ఇలా మరకలు అంటించినప్పుడు ప్రతిసారి మనము వాటర్తో క్లీన్ చేయలేం కదండి. మన ఇంట్లో ఉండే కొద్దిగా బేకింగ్ సోడాను ఈ సోఫా పైన కొద్దిగా వేసి ఒక క్లాత్ని తీసుకొని లేదా ఇలా హ్యాండ్కి మనము సాక్స్నైనా వేసుకొని ఇలా సోఫా సెట్నంతా కూడా ఈ బేకింగ్ సోడాను అటు ఇటు బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల సోఫా పైన ఉండే జిడ్డు మరకలు అలాగే ఏవైనా నూనె మరకలు ఉన్నా కూడా అవి పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఇలా సోఫానంతా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని మనం వేసిన వంట సోడానంతా కూడా ఇలా దులిపేసేయండి. అప్పుడప్పుడైనా సోఫాను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి నూనెలో మందార ఆకును మిక్స్ చేశాను కాబట్టి ఆ కలర్లో ఉందండి. ఇలా కొబ్బరి నూనెను వేసుకున్నాక టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే టీ పెట్టేటప్పుడు మరిగిన టీ పౌడర్ ఉంటుంది కదండి, దానినైనా కూడా తీసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఈ టీ మిశ్రమాన్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి కర్రతో చేసిన వస్తువులు ఉంటాయి కదండి, అవి ఏవైనా సరే డోర్స్ కానీ ఇలాంటి బెడ్స్, చైర్స్ అలాంటి వాటిని మనము టీ పొడి కొబ్బరి నూనె మిశ్రమంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కర్రతో చేసిన వస్తువులను మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి కూడా అస్సలకే కనిపించదు. ఒక నైఫ్ను తీసుకొని ఇలా ఒక క్లాత్ను కానీ లేదా టిష్యూ పేపర్నైనా ఈ నైఫ్కి ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు దీనితో ఇలా కబోర్డ్ మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాన్ని మనం క్లాత్తో క్లీన్ చేయలేనప్పుడు ఇలా నైఫ్కి టిష్యూ పేపర్ని కానీ ఏదైనా క్లాత్ని పెట్టేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, అక్కడ పడ్డ డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము చీపురు కట్ట సహాయంతో క్లీన్ చేసుకోలేని వాటిని అన్నిటినీ కూడా ఇలా నైఫ్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రిమోట్ సెల్స్ అనేవి అప్పుడప్పుడు సరిగా పనిచేయనప్పుడు ఈ సెల్స్ని ఇలా బయటికి తీసి మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి, మనం వాటికి ఈ సెల్స్ని బాగా రఫ్ చేసామనుకోండి, ఇలా 2 వైపులా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ రిమోట్ దాంట్లో పెట్టేసి ఆన్ చేసామనుకోండి, త్వరగా ఆన్ అయిపోతుంది. ఇలా మనము ఒక 1 వీక్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అర్జెంట్ టైంలో సెల్ అనేది వీక్ అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 2 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాక కాటన్ ఉంటుంది కదండి, ఇలా దూదిని తీసుకొని ఈ దూది లోపట మనము ఈ వెల్లుల్లి రెబ్బను హాఫ్గా కానీ ఫుల్గా కానీ ఈ దూది మధ్యలో పెట్టేసుకోవాలి.
ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో సర్ది జలుబు అలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు చెవులలో ఈ దూదిలను పెట్టుకున్నాం అనుకోండి, జలుబునంతా కూడా లాగేస్తుంది. చాలా మంది డెలివరీ అయిన తర్వాత బాలింత టైంలో కానీ ఇలా జలుబు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా నైఫ్తో మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసిన దాంట్లో విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ పెట్టేసి మనము గిన్నెలన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రతిసారి సోప్ని స్క్రబ్బర్కి అంటించాల్సిన పని లేకుండానే ఇలా గిన్నెలు ఎన్ని ఉన్నా సరేనండి ఒకేసారి స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనితో మన పని సులువు అవ్వటమే కాకుండా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. కిచెన్లో ఉండే సింక్ని క్లీన్ చేయడానికి సోప్ని యూజ్ చేయడం కంటే లైజాల్ ఉంటుంది కదండి, ఈ లైజాల్ బాటిల్ అనేది క్లీనింగ్లో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లైజాల్ని కొద్దిగా ఈ సింకులో వేసేసి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఈ సింక్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ గిన్నెలు క్లీన్ చేసినప్పుడు ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఒక్కసారి లైజాల్తో క్లీన్ చేసి చూడండి, 1 వీక్ వరకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మ్యాచ్ బాక్స్ అనేది దేవుని గదిలో మనము దీపారాధనకు యూజ్ చేస్తాం కదండి. ఇలా ఆయిల్ పడి కానీ వాతావరణం మార్పుల వల్ల ఈ మ్యాచ్ బాక్స్ అనేది ఇలా మెత్తగా అయ్యి ఫైర్ అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అలాంటి టైంలో ఈ మ్యాచ్ బాక్స్లను మనము వంట చేసేటప్పుడు ఇలా వేడిగా ఉన్న గిన్నెలు ఉంటాయి కదండి, దానిపైన ఈ మ్యాచ్ బాక్స్లను పెట్టేసామనుకోండి, ఆయిల్ మరకలు కానీ తడి అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసి అప్పుడు ఈ మ్యాచ్ బాక్స్ అనేవి త్వరగా ఫైర్ అనేది వస్తుంది. ఇలా అప్పుడప్పుడు వాతావరణం మార్పులకు మ్యాచ్ బాక్స్ సరిగా రానప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. శానిటరీ ప్యాడ్ని తీసుకొని దానిపై కొద్దిగా కంఫర్ట్ని వేసి మనము ఇలా సీజర్తో పీసెస్గా కట్ చేసుకొని వాష్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది తగ్గి మంచి సువాసన వస్తుంది. అలాగే మనము కబోర్డ్లో కూడా ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే కూడా ఈ శానిటరీ ప్యాడ్ పైన ఇలా కంఫర్ట్ని వేసి పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని రోజ్ ఫ్లేవర్ వాసన వచ్చే ఇలా సువాసన వచ్చేది వేసి మనం వాష్రూమ్లో పెట్టుకున్నా కూడా మంచి సువాసన వస్తుంది. చూసారు కదండి, ప్రెషర్ కుక్కర్ యొక్క రబ్బర్లు కానీ లేదా మిక్సీ జార్ యొక్క రబ్బర్లు ఉంటాయి కదా, మనము ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని క్లీన్ చేస్తాం కానీ ఇలా స్పెషల్గా టైం తీసుకొని మాత్రం ఈ గ్యాస్ కట్లను క్లీన్ చేయలేకపోతాము. ఇలా వీలు ఉన్నప్పుడు మనము ఒక ప్లేట్లోకి ఈ గ్యాస్ రబ్బర్లను వేసి గోరువెచ్చని వాటర్ని వేసిన తర్వాత కొద్దిగా వంట సోడాను మాత్రమే వేయండి, ఇంకేమీ అవసరం లేదండి. ఇలా వేసిన తర్వాత ఈ గ్యాస్ రబ్బర్లను మనము అటు ఇటు కదుపుతూ ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. పాడైపోయిన ఒక బ్రష్ని తీసుకొని ఈ రబ్బర్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదండి, ఇలా బ్రష్తో పూర్తిగా రబ్బర్ని తిప్పుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటున్నప్పుడే మనకి వాటర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. చూసారు కదండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా వాటర్లోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా ఇలా అప్పుడప్పుడైనా ఈ గ్యాస్ రబ్బర్లను కానీ మిక్సీ రబ్బర్లను క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, సింపుల్గా మనము చిటికెలో వీటిని క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ డోర్స్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి, ఇలా మరకలుగా తయారైనప్పుడు మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి మరకలుగా తయారైన ఈ వాష్రూమ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్తో ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. చూసారు కదండి, ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము కుంకుమను పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి అది పోతుందండి. కుంకుమను ఇలా పెట్టుకున్న కొద్దిసేపటికే రాలిపోతుందండి. ఇలా మనం పెట్టిన కుంకుమ అనేది రోజంతా కూడా ఉండాలి అంటే ఎక్కడైతే కుంకుమను పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఇలా వ్యాజ్లైన్ని కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనము ఇలా కుంకుమను పెట్టుకున్నామనుకోండి, రోజంతా కూడా కుంకుమ అనేది
రాలిపోకుండా ఎంతసేపు ఉన్నా కూడా అలాగే ఉంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా కుంకుమ అనేది చాలా నీట్ గా కనబడుతుందండి. ఈ వ్యాజ్లైన్ ని అప్లై చేయడం వలన అక్కడ మచ్చ కానీ ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు మనకి రోజులో ఎన్నో వస్తాయండి. డస్ట్ పిన్ ని క్లీన్ చేయడానికి కానీ ఇలాంటి చెత్త చాటను క్లీన్ చేయడానికి మనము రోజు వాడే స్క్రబ్బర్ ని యూజ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ కి కొన్ని వాటర్ ని వేసి సోప్తో క్లీన్ చేసామనుకోండి, స్క్రబ్బర్ అనేది మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు. ఇలాంటి కవర్లు కూడా వేస్ట్ కాకుండా మనము ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ కవర్లను మనము చెత్త చాటకే కాకుండా సింకును క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. నేను ఈ కవర్ని క్లీన్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు సింకులో వేస్టేజ్ అంతా పడుతుంది కదండి, దాన్నంతా కూడా ఈ కవర్లో వేసుకోవడానికి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సింకు కూడా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. వైపర్ స్టిక్కి ఇలా వేస్ట్గా ఉన్న ఒక 2 సాక్స్లను 2 సైడ్స్ వేసిన తర్వాత పూజ గది ఉంటుంది కదండి, దాంట్లో ఉండే ఇలా బూజునంతా కూడా మనము ఈ వైపర్ స్టిక్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. బూజు కర్ర లేని వాళ్ళకు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. దేవుళ్ళను కడిగిన రోజు మనము ఇలా పూజా సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదండి. రాగి కానీ ఇత్తడి ఏవైనా సరేనండి, ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనము కొన్ని వాటర్ని వేసుకొని, నిమ్ముప్పు అండి అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇలా తెల్లగా క్రిస్టల్ మాదిరిగా కనబడుతుంది కదా, దీన్ని ఒక 2-3 టీ స్పూన్స్ వరకు వేసేయండి. దీంట్లోనే మట్టి, రాగి, ఇత్తడి అన్ని పాత్రలు వేసేసానండి. కొన్ని వాటర్ అనేది తక్కువ పడితే ఇలా పైనుంచి మొత్తం వేసానండి. ఈ వస్తువులు అనేవి మునిగేంత వరకు వాటర్ని వేసుకున్నాక ఇలా ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే అలాగే ఉంచేసానండి. చూస్తున్నారు కదండి, ఈ రాగి పాత్రల పైన ఇలా మచ్చలు కూడా పోతున్నాయి. ఒక 1 అవర్ అలాగే ఉంచేసే వాటిని మనము చేత్తో కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. ఇక్కడ నేను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొద్దిగా సాల్ట్ను అలాగే నిమ్మకాయ బద్దతో ఈ సాల్ట్లో ముంచేసుకుంటూ మనము ఈ వస్తువులను క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మనం ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని ఉండదు. మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా క్లీన్గా అయిపోయాయో. ఆ తర్వాత మనకి మచ్చలు అనేవి ఏర్పడకుండా ఉండటానికి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, 20 నుంచి 25 డేస్ వరకు కూడా ఈ రాగి చెంబులు అనేవి అలాగే ఉంటాయి. ఆ తర్వాత మిగతావన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాను. చూశారు కదండి, రాగి కానీ ఇత్తడి మట్టి పాత్రలు ఏవైనా సరేనండి, నేను ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నారనుకోండి, మన చేతులు నొప్పి పెట్టకుండా స్క్రబ్బర్ని వాడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మురికి త్వరగా పోవాలన్నా ఐరన్ చేయాల్సిన పని లేకుండా ఇలాంటి కాటన్ బట్టలు స్టిఫ్గా నీట్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. నేనైతే ఇక్కడ ఇలా కాటన్ అన్నీ కూడా వేస్తున్నానండి. అంతేకాకుండా మీరు డైలీ వైజ్ కూడా ఇలా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెడ్షీట్స్ని అలాగే ప్రతిరోజు వేసుకునే పిల్లల స్కూల్ యూనిఫామ్స్, టవాల్స్, షర్ట్స్ ఏవైనా సరేనండి అన్నీ వేసి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కాటన్స్ అయితే ఇంకా స్టిఫ్గా వస్తాయి. ఇవి కూడా మిగతావి వేసామనుకోండి ఐరన్ చేయాల్సిన పని ఉండదు, మురికి కూడా ఈజీగా తొలగిపోతుంది. చూసారు కదండి, ఇలా వైట్ కలర్లో ఉన్న షర్ట్స్ని వేసాక మీకు వాషింగ్ మిషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. వాషింగ్ మిషన్లో వేసే ఏ లిక్విడ్ అయినా సరేనండి, నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ని వేసాను. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం కంఫర్ట్ని కూడా వేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ పిండి అండి, అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ పిండితో మనము ఇలా బట్టలకు గంజి వేసామనుకోండి, బట్టలు అనేవి చాలా స్టిఫ్గా నీట్గా ఉంటాయి. అయితే ఈ పిండిని డైరెక్ట్గా వేయకుండా ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసి ఈ పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఈ వాటర్ని డైరెక్ట్గా ఇలా బట్టలలోనైనా లేదా మనము లిక్విడ్ వేసిన దాంట్లోనైనా వేసేయచ్చు. ఇప్పుడు వాషింగ్ మిషన్ని మనము డైలీ వాష్లో పెట్టినా కానీ కొంతమంది కూల్ వాటర్ హాట్ వాటర్ని వాడతారండి, అలా పెట్టినా సరేనండి. ఇక్కడ నేనైతే డైలీ వాష్లో పెట్టేశానండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బట్టలు అనేవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదండి, కాటన్ బట్టలు అనేవి ఎక్కడ ముడతలు లేకుండా ఐరన్ చేయాల్సిన పని లేకుండా
ఇలా నీట్గా స్టిఫ్గా ఉంటాయండి. ఇలాంటి థిక్ కలర్స్ వేసినా కూడా రంగు అనేది వెలిసిపోకుండా, అంతే కదండి, మనము ఎలాంటి బట్టలలోనైనా ఇలా కొద్దిగా పిండిని వేసామనుకోండి, బట్టలు అనేవి ముడతలు లేకుండా చాలా నీట్గా స్టిఫ్గా మురికి కూడా లేకుండా ఉంటాయి. ఇక్కడ నేను పిల్లో కవర్లు బెడ్షీట్స్ అన్నీ వేసాను కదండి. చూస్తున్నారు కదండి, ఎలాంటి బట్టలైనా చాలా నీట్గా వస్తాయి. బట్టలు ఆరేసేటప్పుడు మీకు ఇంకొక చిన్న టిప్ని చెప్తానండి. అపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ, లేదా మనము డాబా పైన ఆరబెట్టేటప్పుడు బట్టలను ఇలా తీగలపై ఆరబెడతాం కదండి. త్వరగా బట్టలు అనేవి ఆరబెట్టుకోవాలి అని అంటే ఇలా రెండింటిని కూడా ఒకే సైజులో ఆరబెట్టుకోకుండా పైన దాన్ని కొద్దిగా చిన్నగా, కింది కోన ఇలా పెద్దదిగా ఉండే విధంగా ఆరబెట్టుకున్నాం అనుకోండి, వర్షాకాలంలో కానీ చలికాలంలో బట్టలు అనేవి ఇలా చాలా త్వరగా ఆరిపోతాయి. బట్టల మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చామనుకోండి, గాలి అనేది ఈజీగా వెళ్ళి త్వరగా బట్టలు అనేవి ఆరిపోతాయి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.